దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉండ కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు. వేల కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి వేల కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చేతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాన్ని ఇలా పూరిస్తున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల్లో ఇచ్చిన రుణమాఫీ ఎంత? 1,00,000 చొప్పున 30,000 కోట్లు దాటలే. రా చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ వచ్చింది నియామకాల కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా? అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? పత్రికల మీద, యజమానుల మీద ఆంక్షలు విధించినటువంటి పాపం కేసీఆర్ది కాదా? టీవీ ఛానల్ని బ్యాన్ చేసిన పాపం కేసీఆర్ది కాదా? ధర్నా చౌకులు ఎత్తేసిన పాపం కేసీఆర్ది కాదా? హౌస్ అరెస్టులు కొన్ని వేలు చేసిన పాపం కేసీఆర్ది కాదా? ప్రతిపక్ష నాయకుల నోళ్లు మూయించిన పాపం కేసీఆర్ది కాదా? కోదండరాముని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చిన పాపం కేసీఆర్ది కాదా? గద్దరు 4 గంటలు వేచి ఉంచి అవమానపరిచిన పాపం కేసీఆర్ది కాదా? బీసీ ఎస్సీ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే డబ్బుల కకృతిపడి గ్లోబరీనా సంస్థకి అప్పచెప్పి వాడు సరిగా దిద్దకుంటే కొన్ని పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ఆ పాపం మీది కాదా? తప్పుల తడక వల్ల అన్యాయంగా పాస్ అయి కూడా ఫెయిల్ అయినట్టుగా చూపించడం వల్ల విద్యార్థులు చనిపోయిన పాపం మీది కాదా? ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్కి పాల్పడి మీ కుటుంబ సభ్యులు పేపర్ లీకేజ్ చేసి అమ్ముకున్న పాపం మీది కాదా? ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు? ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి? ఎవరి ప్రమేయం వల్ల లీక్ అయినాయి? మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదా? దాంట్లో లీకేజీల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఆ పాపం మీది కాదా అని అడుగుతా ఉన్నాను.